ప్రశాంత్ అన్న షాప్కి వచ్చేసి ప్రశాంత్ అన్న కలిసిన. ఇట్లానే మన అజ్జు అఫికల్ అన్న కూడా ఉండే, అన్నను కూడా చూసిన. హలో గైస్, వెల్కమ్ టు వికారాబాద్. అజయ్ పొద్దు పొద్దు లేచిన ముఖమే నేనే చూసిన దరిద్రంగా. ఫ్రెష్ అయితే చేసుకొని మంచిగా ఫ్రెష్ అప్ అయితే అయిపోయి ఇట్లా బయటనే ఒక రౌండ్ కొట్టడానికే తిరిగిన బండి. లిఫ్ట్ కోసం రోడ్ మీద వచ్చిన, లిఫ్ట్ అయితే దొరికేసింది ఆఖరికి. मतलब वो अलग ही लेवल का बंदा था. చూసిన దరిద్రానికి ట్రైన్ నిలబడి ఉంటుంది. అట్లనే బస్ స్టాండ్కి వెళ్ళిపోయినా. బస్ స్టాండ్ నుంచి దోసటాకి పోదాం అనుకున్నా కానీ డైరెక్ట్ కాలేజ్ దగ్గర పోయి, మన కాలేజ్ అనుకుంటాం కానీ మన కాలేజ్ అయితే కాదు, ప్రిన్సిపల్ కాలేజ్. मतलब वो अलग ही लेवल का बंदा था. ఫ్లాష్ మ్యాన్ లెక్క మావాడు కలిసిండు. అట్లనే డైరెక్ట్ ఫ్లాష్ మ్యాన్ లెక్కని క్లాస్లోకి వెళ్ళి జోరించినాం. డైరెక్ట్ పోయి నేను కూర్చున్న క్లాస్లో. ఫస్ట్ పీరియడ్ వేరే క్లాస్ ఉంటుంది. అట్లనే మన గ్యాంగ్ అయితే గెలిచినాం. క్లాస్లో ఇంతమంది ఉంటాము. అప్పుడు వదిలేసిన క్లాస్లోకి వెళ్ళిపోయినాం అందరం కలిసి. బయట అయితే వదిలేసిర్రు. మా వాడిని ఎవరైనా జిరాక్స్ పోదామంటే జిరాక్స్ పోయి అని జిరాక్స్ ఇప్పించినాం. బయట క్లాస్లో అయితే ఆడుకున్నాం అందరితోని. మధ్యాహ్నం తిన్నికైతే రైల్వే స్టేషన్ పోతాం అందరం కలిసి. ఇట్లనే మా వాళ్ళ దగ్గర పోయిన ట్రైన్లో ఎతికిన ఏడుగురు అంటే ఇట్లా ఈడొచ్చి కూసురు. మా వాళ్ళు చెప్పకుండా వచ్చి కూసురు. ముగ్గురం అయితే కలిసి తింటాం ఎప్పుడు చూసి. తిని అయితే బయటకి అయితే వెళ్ళిపోయినాం. కాలేజ్ పోదామని నడుచుకుంటూ పోయి కాలేజ్ అయితే పోతున్నాం. ఇక मतलब वो अलग ही लेवल का बंदा था. మధ్యాహ్నం నుంచి అంటే అందరూ మింగేసిరు. మేము నలుగురం కూర్చున్నాం షో కొట్టుకుంటా. हमारे यहाँ ऐसा ही होता. ఐపీఎల్ చూసుకుంటా కూర్చుండు మా వాడు. ఇక అప్పుడే కాలేజ్ వదిలేసిర్రు. ఇంటికి అయితే పోదాం అనుకున్నా. బస్ స్టాండ్కి పోయినా పోబుద్ది డైరెక్ట్ అన్న దగ్గర అయితే వచ్చేసిన. అప్పుడే ప్రశాంత్ అన్న కలిసిండు. ప్రశాంత్ అన్న తర్వాత అజ్జు అఫికల్ అన్న కూడా కల్పించిండు. ఇగో వీడియో తీసుకుంటూ కూర్చురు. ఇక అన్నోళ్ళు చూసి నేను కూడా వచ్చేసి